ఆక్రమణదారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాండూరు పట్టణం నడిబొడ్డులో ఉన్న 10 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతమవుతుంది. సర్వే నెంబరు 111లో గల విజయ విద్యాలయ హైస్కూల్కు ఆనుకొని సుమారు 2000 గజాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో పాఠశాలకు ఆట స్థలం కొరకు ప్రభుత్వం ఆ భూమిని వాడుకునేందుకు ఇచ్చింది. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి అని ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు సైతం మాయమైంది. సర్వే నెంబర్ 111లో గల భూమి కోర్టులో కేసు నడుస్తుంది. కోర్టు ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు అటువైపు రాలేకపోతున్నారు. దీంతో పట్టణానికి చెందిన ఓ వ్యక్తి అధికార పార్టీ నాయకుల అండదండలతో కోట్ల విలువ చేసే భూ వివాదంలో చురుకుగా పనులు చేపట్టారు. కోర్టు ఆదేశాలు అందరికీ వర్తించవా అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విలువైన ప్రభుత్వ భూములపై అక్రమార్కుల కన్నుబడింది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు వాలిపోతున్నారు. భూ దందాలపై ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ శాఖ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇదే అదునుగా అక్రమార్కులు అధికార పార్టీ నేతల అండదండలతో బోర్డులు పీకేసి ఏకంగా అక్రమ షెడ్ నిర్మాణం చేపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆక్రమిత భూమిలో సూచికలు మాయమవుతున్న, సర్కారు భూమి అన్యాక్రాంతమవుతున్న రెవెన్యూ అధికార యంత్రాంగం చోద్యం చూస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో పాఠశాలకు ఆట స్థలం కొరకు ప్రభుత్వం ఆ భూమిని వాడుకునేందుకు ఇచ్చింది. అయితే ఆ భూమి తమదని, హక్కుదారులమని 2015 సంవత్సరంలో విజయ విద్యాలయ హైస్కూల్ యాజమాన్యంలోని కొందరు వ్యక్తులు తెలిపారు. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఫ్లాట్లుగా చేసి విక్రయించే యత్నం చేశారు. పూర్వ విద్యార్థులు, స్థానికులు ముందుకొచ్చి కోర్టును ఆశ్రయించడంతో అప్పట్లోనే హైకోర్టు పర్మనెంట్ స్టే ఇచ్చింది. రెవెన్యూ అధికారులు అది ప్రభుత్వ స్థలమని తేల్చేశారు. అయితే ఈ భూమిపై గత కొంతకాలంగా కోర్టులో కేసు కొనసాగుతుంది. మళ్ళీ తాజాగా తెరపైకి వచ్చింది. కోర్టులో కేసు ఉండగానే జేసీబీ యంత్రాలతో షెడ్ కోసం నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో స్కూల్ కమిటీ నిర్వాహకులు, మాజీ కౌన్సిలర్లు మరోమారు కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శామ్ అందిస్తారు. శామ్, చెప్పండి, తాండూరులో ఉన్న ప్రభుత్వ స్కూలుకి సంబంధించిన భూమిని కబ్జా ఎవరు చేశారు? ఇది ఎవరు కనుసరణలో జరిగింది? అయితే రైట్, ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో ఆ ప్రభుత్వ భూమిని కొంతమంది అయితే అక్రమదారులు మాత్రం ఆక్రమణలు చేసుకుని నిర్మాణాలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా తాజాగా మాత్రం మన తాండూరులో, వికారాబాద్ జిల్లా తాండూరులో ఉన్నటువంటి సర్వే నెంబర్ 111లో ఉన్నటువంటి 2000 గజాల భూమిని మాత్రం కొంతమంది అక్రమార్కులు ఆక్రమణ చేసి నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో అక్కడి పూర్వ విద్యార్థులు, అదే విధంగా స్థానికులు మాత్రం ఆ నిర్మాణాలను ఆఫ్ చేయాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ తాండూరులో ఉన్నటువంటి ఈ విజయ విద్యాలయం పక్కన ఉన్నటువంటి 2000 గజాల భూమిని కొంతమంది అక్రమార్కులు ఆక్రమణలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే విజయ విద్యాలయంలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు కావచ్చు, స్థానికులు కూడా కోర్టును ఆశ్రయించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ కోర్టు తీర్పు
అయితే ఈ తాజాగా లాస్ట్ తుది తీర్పు ఇచ్చేంత వరకు మాత్రం ఆ, అయితే నిర్మాణాలు చేపట్టదని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది ఆ కోర్టు ఇచ్చిన తీర్పును ధిక్కారం చేసి ఆ నిర్మాణాలు అయితే చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే అదేవిధంగా ఈ కోర్టు కూడా ఏదైతే మున్సిపల్ అధికారులకు కావచ్చు, రెవెన్యూ అధికారులకు కూడా ఆ, ఆ, నివేదిక ఇచ్చింది. వాళ్ళు అటువైపు వెళ్ళొద్దని చెప్పి చెప్పినప్పటికీ ఆ ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి ఆ బోర్డును తీసేసి అక్కడ మాత్రం నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో విద్యార్థులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ భూమిని ఆక్రమణదారుల నుండి విడిపించి ఆ ఏదైతే విద్యాలయానికి కేటాయించాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గతంలో ఆ పూర్వ విద్యార్థులు ఏవైతే ఉన్నారో ఆ పూర్వ విద్యార్థులు ఆ విద్యాలయం పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఆడుకునేవారు కాబట్టి ఇప్పుడు చదువుకున్న పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది ఆ స్థలం కాబట్టి అది మాత్రం ఆ స్థలాన్ని విద్యాలయానికి అప్పచెప్పాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ అక్రమదారులు కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో వారు మాత్రం చెలరైపోయి ఎక్కడ భూమి కబ్జా చేసి ఆ నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో వాళ్ళు మాత్రం తిరిగి ఆ విద్యాలయానికి ఈ భూమిని కేటాయించాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే శ్యామ్ చెప్పండి, దీని వెనుక ఏదైనా అధికార పక్ష నేతలు ఏమైనా కబ్జాలకి సపోర్ట్గా వ్యవహరిస్తున్నారా? అక్కడ ఆక్రమణకు గురి కావడానికి వారి అండదండలు ఏమైనా ఉన్నాయా? అధికార పక్షానికి సంబంధించిన నేతల పేర్లు ఏమైనా మనకు సమాచారం ఉందా? అంటే నేతల పేర్లు మాత్రం ఇప్పటివరకు రివీల్ కాలేదు. కాకపోతే ఈ అక్రమదారులందరూ కూడా ఈ అధికార పక్షానికి చెందిన నాయకులతో కుమ్మక్కై ఆ భూమిని ఆక్రమిస్తున్నట్టు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. పూర్వ విద్యార్థులు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే స్థానికులు ఉన్నారో స్థానికులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది పూర్వ విద్యార్థులు వీళ్ళందరూ కలిసి ఇంతకుముందు కోర్టుకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఆక్రమణదారుల నుండి ఆ భూమిని విడిపించాలి, ఆ భూమిని ఆ విద్యాలయానికి కేటాయించాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ ఆక్రమణదారులు వారిని ఎవరు ఏం చేయలేదనే ఉద్దేశంతో అక్కడ ఆక్రమణ చేయడంతో పాటు నిర్మాణాలు చేకూరుస్తున్న నేపథ్యంలో అది విద్యాలయానికి చెందితే మాత్రం పిల్లలు ఆడుకుంటారు. ఇది కోట్ల విలువ చేసే ఆ భూమి ఈ ఆక్రమణదారులు దాన్ని ఆక్రమణలు చేస్తున్నారు. దీని అంతటికీ కూడా కొంతమంది రాజకీయ నాయకులు దీనికి రాజకీయ నాయకుల కనుసంధానంలో ఈ వ్యవహారం అంతా నడుస్తుందని చెప్పేసి వాళ్ళు కోర్టును ఆశ్రయించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంకా నిర్మాణాలు కొనసాగుతున్నాయా? కోర్టుని ఆశ్రయించారు విద్యార్థులు, స్కూల్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. అయితే ఈ క్రమంలో అక్కడ నిర్మాణాలు ఏమైనా కొనసాగుతున్నాయా? రెవెన్యూ అధికారులు దీనికి సంబంధించి ఏమైనా స్పందించడం కానీ, వారికి ఏమైనా వినతులు ఇవ్వడం కానీ అలాంటి కార్యక్రమాలు ఏమైనా జరిగాయా? అక్కడ మాత్రం ఆ భూమి ఆక్రమణ చేశారు. ఎందుకంటే ఆ ప్రభుత్వది ఏదైతే సర్వే నంబర్ 111లో ఉన్నటువంటి 2000 గజాల భూమి అది ప్రభుత్వ స్థలం అని చెప్పేసి రికార్డులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దాని అంతటి కూడా అక్కడ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది అధికారులు. ఆ బోర్డును తీసేసి వీళ్ళు అక్కడ కొన్ని నిర్మాణాలు చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా స్థానికులు కూడా ఆగ్రహం చెంది ఇది దాన్ని మాత్రం అడ్డుకున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ మొత్తం మీదనైతే ఈ అధికారులు కూడా ఇది ప్రభుత్వ భూమి అని తేల్చారు. అయినప్పటికీ కూడా అక్కడ ఆక్రమణ చేయడంతో వాళ్ళందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి అందరికీ కొంతమంది రాజకీయ నాయకులు సపోర్ట్ చేయడం వల్లనే ఆక్రమణదారులు రెచ్చిపోయి అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఆక్రమణదారులు ఎవరు శ్యామ్? అంటే ఏదైనా కాలేజీ అక్కడ ఇప్పటికే ఒక కాలేజీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ కాలేజీ యాజమాన్యానికి సంబంధించిన తరపు వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఆక్రమించారు, వారికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా? ఏదైతే ఆ విజయ విద్యాలయం ఉందో ఆ విద్యాలయం పక్కన ఉన్నటువంటి స్థలాన్ని కొందరు ఆ లోకల్ వాళ్ళే దాన్ని ఆక్రమించారు. ఎందుకంటే అది ప్రభుత్వ స్థలం అని తెలిసి దాన్ని ఎవరు అడ్డుకోరని చెప్పేసి దాన్ని వాళ్ళని ఎవరు ఏం చేయలేరనే ఉద్దేశంతో ఆ స్థానికులు మాత్రం దాన్ని ఆక్రమణ అయితే చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వీరికి కొంతమంది రాజకీయ నాయకులు సపోర్ట్ చేయడం వల్ల ఇదంతా కొనసాగుతుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో ఈ పూర్వ విద్యార్థులు కూడా కోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత తహసీల్దార్ కావచ్చు, అదేవిధంగా సబ్ కలెక్టర్ కావచ్చు, వీళ్ళందరికీ మెమోరాండాలు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే ఈ ఆక్రమణదారుల నుండి ఆ భూమిని విడిపించి ఆ విద్యాలయానికి అప్పచెప్పాలి. ఎందుకంటే గతంలో ఈ విద్యాలయానికి ప్రభుత్వం కేటాయించింది అక్కడ పిల్లలు ఆడుకోవడానికి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాకపోతే అక్కడ ఖాళీ స్థలంగా ఉన్న నేపథ్యంలో అది ప్రభుత్వ స్థలం అని తెలిసి ఆడ ఒక ప్రభుత్వ అధికారులు ఒక బోర్డును అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఆ బోర్డును వాళ్ళు తీసేసి అక్కడ నిర్మాణాలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రభుత్వ భూమికి సంబంధించి అక్కడ స్థానిక ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వడం కానీ, ఆయన సంప్రదించడం కానీ ఏమైనా జరిగిందా? ప్రభుత్వ భూమి కదా, అక్కడ స్థానిక ఎమ్మెల్యే దీని మీద ఏమైనా స్పందించడం, ఆయనకి ఏమైనా ఫిర్యాదులు ఇవ్వడం ఏమైనా జరిగిందా?
అంటే స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుతానికైతే దాని మీద స్పందించడం కావచ్చు, లేకపోతే వీళ్ళు పూర్వ విద్యార్థులు కావచ్చు, స్థానికులు అక్కడికి వెళ్ళి అసలు ఎమ్మెల్యే గారికి ఇచ్చిన దాఖలు అయితే కనిపించలేదు. కాకపోతే వీళ్ళు అందరూ మాత్రం ఏదైతే తహసీల్దార్ కావచ్చు, సబ్ కలెక్టర్ కావచ్చు, కలెక్టర్ కు వీళ్ళందరికీ మాత్రం ఆ భూమిని కాపాడాలని చెప్పేసి మెమోరాండం అయితే ఇచ్చిన పరిస్థితి తెలుస్తుంది. కాకపోతే ఇదంతా లోకల్ కావచ్చు, అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి నాయకుల అండదండలతో ఇదంతా జరుగుతుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్.